శ్రీగురుభ్యో నమ. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈరోజు వీడియోలో మనం అత్యంత ముఖ్యమైనటువంటి విషయం, పుణ్యక్షేత్రాలు దర్శనం చేస్తే మన జీవితాల్లో మార్పులు జరుగుతాయా? అసలు పుణ్యక్షేత్రాల దగ్గర నదీ స్థానాలు కానీ లేదా రెండు నదులు సంగమించిన తర్వాత సంగమ స్నానాలు కానీ సముద్ర స్నానాలు కానీ ఎందుకు చెయ్యాలి? దీనివల్ల మనకేమన్నా కలిసి వచ్చేటువంటిది కానీ మన జీవితంలో మార్పులు ఏమైనా సంభవిస్తాయా అనేటువంటి విషయంలో మనం ప్రస్తావన చేసుకుంటే గనక, తనలో ఉన్నటువంటి శక్తి 10 మందికి ఉపయోగపడాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి ఉండాలి అని, ఆకలి బాధ కలగకూడదని, సకాలంలో వర్షాలు కురవాలని, పాడి పంటలు అభివృద్ధి చెందాలని, ఎవరికి హాని జరగకుండా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి మన పూర్వీకులు సాధన చేసి ఆ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దశ దిశలు వ్యాపింపజేయడానికి ఆది శంకరాచార్యులైతేనే, అదేవిధంగా రామానుజులు గారైతేనేమి, ఈ గురు పరంపరలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేశ సంచారణ చేస్తూ ఉంటారు. ఇలా సంచారణ చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణము, ఆ ప్రాంతంలో లభించేటువంటి ఆహార పదార్థాలు, వీరు చేసేటువంటి అనుష్ఠాన బలయుక్తాలు కలుస్తూ ఉంటాయి. మనం ఏ సందర్భంలో అన్నా సరే మన యొక్క మైండ్ కంట్రోల్లో ఉండడానికి మెడిటేషన్ అనేటువంటి చేస్తూ ఉంటాం. ఇదే విధంగా ఇక పూర్వం ఆశ్రమాలు అనేటువంటి నిర్మించుకుని శిష్య బృందాన్ని ఏర్పాటు చేసి దశ దిశలు కూడా మీరు నేర్చుకున్నటువంటి ధర్మం, అనుష్ఠాన బలం జనాలలోకి వెళ్ళడానికి విధి ప్రాంతాల్లోకి వారి శిష్యుల్ని పంపించి అక్కడ కేవలము అనుష్ఠానము, దైవ సంబంధితము, భగవత్ ఆరాధన, సాధన అనేటువంటివి మన పూర్వీకులు ఋషుల నుంచి ఇస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఒకే చోట నిర్మించేసుకుని అక్కడే కూర్చుంటున్నారు. అది కాదు. దేశ సంచారణ ఎందుకు చేసేవారు అంటే, ఈ నదీ సముద్రాల దగ్గర ఆది శంకరాచార్యులు కానీ, సరస్వతీనందేంద్ర స్వామి వారు కానీ, అదేవిధంగా శంకరాచార్యులు కానీ, వీరు ప్రయాణాలు చేసి వారి యొక్క అనుష్ఠాన బలాల్ని సముద్ర తీరాల దగ్గర, నదీ తీరాల దగ్గర అనుష్ఠానం చేసి ఆ యొక్క పవర్ని మనకి అందించేవారు. కాబట్టి ఎవరైతే పుణ్యనదుల్లోకి వెళ్ళి స్నానం ఆచరించి నమస్కారం చేసి రావడం కాదు, మీ ఇంటి ఎలవేలుపు కానీ లేదా మీరు నమ్మిన దైవం కానీ అమ్మా అని చెప్పి అక్కడ నమస్కారం చేసుకుని పద్మాసనంలో కూర్చుని మీ ఇంటి ఎలవేలుపుని 108 సార్లు జపించాలి. ఇది స్నానం యొక్క విలువ పెరుగుతాం. కుంభమేళ అంటే అక్కడికి వెళ్ళడము, స్నానాలు చేసేయడం, వచ్చేయడం, మళ్ళా నీళ్లు తీసుకొచ్చేయడం, అది కాదు. అక్కడ కనీసం 10 నిమిషాలు మన యొక్క దైవం అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దేవుడు అంటే ఒక ఆరాధన ఉంటుంది. అలా వారి యొక్క కులదేవత కానీ, గ్రామదేవత కానీ, ఇష్టదేవాన్ని కానీ అక్కడ అనుష్ఠానం చేయాలి. ఇలా చేసి ఆ పాజిటివ్ ఎనర్జీ మనలో మార్చుకోవడానికి, అందులోనూ విశిష్టమైనటువంటిది మనకి దగ్గరలో ఉన్నటువంటిది గాన్గాపూర్. ఈ గాన్గాపూరు జీవితంలో ఎవరన్నా సరే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, బిల్లులు పాస్ అవ్వకపోయినా, సతమతం అవుతున్నా, పిల్లలు సరిగ్గా చదవకపోయినా, చదివింది మర్చిపోతున్నా, లేదు ఇంతకుముందు మా వాడు బాగానే ఉన్నాడు, ఈ మధ్య కాలంలో ఎందుకో ఒంటరిగా ఉండడం, జనాల్లో కలవకుండా దూరంగా ఉండడం, ఆలోచన ధోరణి ఇబ్బందిగా ఉండడం అనేటువంటి సమస్యలు ఎవ్వరున్నా సరే మన మైండ్కి సంబంధించి ఆలోచన విధానం తేజోవంతంగా ఉండాలంటే గాన్గాపూర్ చాలా ఉత్తమమైనటువంటి ప్రదేశం. గాన్గాపూర్లో అమావాస్యకి కానీ పౌర్ణమికి కానీ చక్కగా, అంటే ఆ రోజు అక్కడ ఉండేటువంటి
సమయం చూసుకోవాలి. ఆ రోజు పొద్దుట దిగకూడదు. ముందు రోజు రాత్రే వెళ్ళిపోయి గాన్గాపూర్లో నిద్ర గావించి మరుసటి రోజు అమావాస్య అయితేనే పౌర్ణమి అయితేనే ఆ మరుసటి రోజు స్వామివారి దర్శనం చేసుకుని 108 సార్లు దత్తాత్రేయ మూలమంత్రం చెప్పడం కానీ, లేదా అక్కడ గురుపారాయణ ప్రారంభం చేసి మీరు ఇంటికి వచ్చి పూర్తి చేసుకుని మళ్ళా చివరి రోజు మళ్ళా అదే ఎక్కడ ప్రారంభం చేశామో అక్కడే అంతం చేయాలి. కాబట్టి అక్కడికే వెళ్ళి మళ్ళా గురుపారాయణ పూర్తి చేసిన అద్భుతమైన ఫలితాలు మనకి కలుగుతూ ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బంది పడి నరఘోష ఇబ్బందిగా ఉంటే అమావాస్యలో వెళ్ళండి. విద్యకి కానీ మీ బిల్లులు పాస్ అవ్వకపోయినా, కాస్త ఒంటరిగా ఉంటున్నా, జనాలకు కొంచెం దూరంగా ఉండాలి, ఏదో జరిగిపోతుంది సమాజంలో అన్నటువంటి ధోరణి ఉన్న పౌర్ణమిలో గాన్గాపూర్ దర్శనం చేయండి. ఇలా పౌర్ణమి కానీ అమావాస్య కానీ గాన్గాపూర్లో స్వామివారి దర్శనం చేయడం వల్ల జీవితంలో 11 రోజుల తర్వాత, అంటే 3 అమావాస్యలు, 4 పౌర్ణములు, అంటే పౌర్ణమికి వెళ్దామని నిర్ణయించుకున్నారనుకోండి, పౌర్ణములే వెళ్ళండి. అమావాస్యకి వెళ్దామని నిర్ణయించుకున్న అమావాస్యకే వెళ్ళండి. ఇలా అమావాస్యకి వెళ్ళే వాళ్ళైతే 3 అమావాస్యకి వెళ్ళండి, పౌర్ణమికి వెళ్ళే వాళ్ళు 4 పౌర్ణములకు వెళ్ళండి. ఆ పూర్తి అయిన తర్వాత అద్భుతమైన ఫలితాలు మీకు చూడడం జరుగుతుంది. గాన్గాపూర్ ఎటుగా వెళ్ళాలి, గాన్గాపూర్ ఇక్కడి నుంచి ఎంత దూరంలో ఉంది, ప్రయాణాలు ఏమిటి అనేది మీకు ఇక్కడ డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది. చక్కగా వాటిని అనుసరించి దత్తాత్రేయ కటాక్షం పొందగలరని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.